డిసిప్లిన్ గురించి చెప్తానండి. డిసిప్లిన్ అనేది చాలా రకాలు ఉన్నాయి. నీవు సర్వీస్లోనే డిసిప్లిన్ అని కాదండి. నీ ప్రతి లైఫ్లో ఒక డిసిప్లిన్ అయితేనే యు ఆర్ ఎలిజిబుల్ టు కంటిన్యూ ఇన్ ది డిపార్ట్మెంట్. మరి అది ఏంటి? నువ్వు డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు డిపార్ట్మెంట్ రూల్స్ పాటించడము అదొక డిసిప్లిన్. నీ వ్యక్తిగతంగా నువ్వు డిసిప్లిన్ ఉండడం అది రెండవది. అలా విధంగా ఆఫీసర్స్ తోటి ఎలా బిహేవ్ చేయాలో అది కూడా డిసిప్లిన్. పెద్దవాళ్ళైతే ఎలా బిహేవ్ చేయాలా, మీకంటే పై అధికారులతో ఎలా బిహేవ్ చేయాలా, నీకంటే చిన్న అధికారంలో ఉన్న వాళ్ళతోటి ఎలా మెసులుకోవాలా అది కూడా ఒక డిసిప్లినే. మీరు పెద్దవాళ్ళ మాట, ఆ పెద్ద ఆఫీసర్స్ యొక్క మాట వినకపోవడం కూడా అది ఇండిసిప్లిన్ కిందనే వస్తుంది. లేదా నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే పుట్ ఇట్ ఆన్ ది పేపర్ మీద పెట్టి మీ ఆఫీసర్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించండి. అంతేగాని నేను డిజోబే చేస్తాను, నాకు నచ్చలేదు అనేది చాలా ఇండిసిప్లిన్. పెద్దవాళ్ళు నీకు ఏ విధంగా ఏది దృష్టిలో పెట్టుకొని నీకు ఆర్డర్ ఇచ్చింది నీకు తెలియనప్పుడు యూ సీక్ ది క్లారిఫికేషన్. అంతేగాని నేను చెయ్యను, రూల్ కాదు అని అనడం మాత్రం కాదు. ఇఫ్ యూ హ్యావ్ గాట్ ఎనీ ప్రాబ్లమ్ యూ పుట్ ఇట్ ఆన్ పేపర్ అండ్ సీక్ క్లారిఫికేషన్. That is called indiscipline if you don't follow it. Then causing theft, fraud, cheating the department in any manner, ఏ విధమైనా కూడా అది పెద్ద నేరం కింద వస్తుందండి. ఇంకొకటి, కొంతమందికి కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి. యూనియన్లో ఉంటారు, లేకపోతే తన వ్యక్తిగతంగా కూడా ఏం చేస్తారంటే నేను స్ట్రైక్ చేస్తానని కూర్చుంటారు. అలా చేయడానికి లేదు. యూ మస్ట్ గివ్ ఏ ప్రాపర్ నోటీస్ టు ది డిపార్ట్మెంట్. Why you are decided to go on strike. వాళ్ళకి ఒక టైం ఇస్తే వాళ్ళు ఆలోచన చేస్తారు, నీ యొక్క కోరిక కరెక్టా కాదా, ఈజ్ ఇట్ పర్మిసబుల్, డిపార్ట్మెంట్ రూల్స్ ప్రకారం ఉందా లేదా, ఇవన్నీ ఆలోచన చేస్తారు. అంతేగాని నువ్వు ఇష్టం వచ్చినప్పుడు నేను స్ట్రైక్ చేస్తానంటే కుదరదు. మళ్ళీ నిద్రపోవడం, ఆఫీస్ టైంలో నిద్రపోవడము అది కూడా కరెక్ట్ కాదు. ఇంకా refuse to causing willful damage. చిన్న తప్పులు చేసుకుంటా కొంతమంది ఏం చేస్తారంటే, నిజంగా చెప్పిన కొన్ని కేసులు చెప్తేనే మీకు ఇక్కడ అర్థమవుతుంది. తెలుసో తెలియక ఒక ఆఫీసర్ టేబుల్ మీద ఒక సబార్డినేట్ పోయి ఏదో తను చెప్పదలుచుకునే విధంగా గట్టిగా చెప్పాలనుకో బల్ల మీద ఇలా గుద్దుతాడు, ఆ గ్లాస్ పలిగిపోతుంది. ఇది ఇండిసిప్లినే. నువ్వు కనుకోకుండా చేసినా నీ యొక్క యాక్షన్ వల్ల ఒక డ్యామేజ్ అవ్వడం అంటే ఇది అద్దం పగిలింది డ్యామేజ్ కాదండి, రెప్యుటేషన్ డ్యామేజ్ అయింది. ఎలక్ట్రిసిటీ బోర్డు యొక్క రెప్యుటేషన్. రేపొద్దున పేపర్ వాడు వేస్తాడు. ఈ చిన్న ఉద్యోగి పెద్ద ఉద్యోగి యొక్క టేబుల్ని పగలగొట్టే అంత కోపం అని వాడు రాసే విధానం అలా ఉంటుంది. సో ఇవన్నీ ఉంటుంది. యాక్సెప్టెన్స్ ఆఫ్ గిఫ్ట్స్ ఫ్రమ్ ఎనీబడి ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. రెండోది, రిలేటివ్స్కి ఫేవర్ చేయడం, అవుట్ ఆఫ్ ది వే చేయడం కూడా. ఎనీవన్ డిపార్ట్మెంట్లో ఒక 1 పోల్ ఎక్స్టెన్షన్ లేకపోతే సప్లై ఇవ్వడము అగైన్స్ ది రూల్స్ వితౌట్ యాక్సెప్టింగ్ ది నెసెసరీ అమౌంట్స్ ఫ్రమ్ ది కన్జ్యూమర్, ప్రాస్పెక్టివ్ కన్జ్యూమర్ ఈజ్ ఆల్సో అగైన్స్ ది రూల్స్. అది కూడా ఇండిసిప్లిన్ కింద వస్తుందండి. కొంతమంది కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి. గ్యాంబ్లింగ్ చేస్తుంటారు, పత్తాలు ఆడడము. కొంతమంది ఆఫీస్లోనే ఆడతారు, ఇది కూడా నేరం. నువ్వు ఆఫీస్లోనే కాదండి, బయట కూడా ఆడకూడదు. ఎందుకంటే వాడు పట్టుబడ్డప్పుడు పేపర్లో ఏమనేస్తారు, ఈ పలానా డిపార్ట్మెంట్ ఎంప్లాయీ పలానా చోట తప్పుడు గ్యాంబ్లింగ్ చేస్తూ పట్టుబడ్డాడు అని ఇస్తారు. సో అది మళ్ళీ డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వస్తుందండి. డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్, డిస్ప్లేస్, నీకు పేపర్లలో ఆర్టికల్స్ రాయడము, అచ్చువేయడము, వాటిని స్క్రూటినైజ్ చేయడము, ఇవన్నీ కూడాను యాక్ట్స్ ఆఫ్ ఇండిసిప్లిన్. సో మీరు ముఖ్యంగా చాలామందికి కొన్ని అలవాట్లు ఉంటాయి. చెప్పా పెట్టకుండా, ముందు పర్మిషన్ తీసుకోకుండా డ్యూటీని వదిలేసి వెళ్ళిపోవడము, ఆఫీస్ అవర్స్ అవ్వకముందే వెళ్ళిపోవడము, లేటుగా రావడము, లేదా చెప్పకుండానే ఇంట్లో ఉండిపోవడము, ఇవన్నీ ఇండిసిప్లిన్ కింద వస్తాయండి. నీకు ఉండొచ్చు 15 రోజుల క్యాజువల్ లీవ్స్ అంటే 15 రోజులు ఉండొచ్చు, కానీ నువ్వు ప్రియర్ పర్మిషన్ లేకుండా, ముందస్తు శాంక్షన్ లేకుండా వెళ్ళిపోవడము చెయ్యకూడదు. అది ఇండిసిప్లిన్ కింద వస్తుంది. మరి ఎప్పుడు తీసుకోవాలా? సడన్గా వస్తే
నువ్వు కన్విన్స్ చేసి చెప్పు, ఇట్లా అనుకోకుండా నాకు ఇట్లా యాక్సిడెంట్ అయింది, నేను హాస్పిటలైజ్ అయ్యాను, లేదా నేను బెడ్ మీద నుంచి లేవకపోయాను, అందు గురించనే అడ్వాన్స్గా తీసుకోలేదని ఇంటిమేట్ చేయి. నువ్వు చేయలేని పరిస్థితుల్లో నీ భార్య, పిల్లలు, నీ తోటి ఉద్యోగస్తులతోటి డిపార్ట్మెంట్కి తెలియపరచండి. ఒక్కరోజు లేట్ అయితే రెండో రోజు అని చెప్పండి. అంతేగాని నేను హాస్పిటల్లో ఉన్నా, నేను రాలేకపోయినా అని కాదు, ఇంటిమేట్ చేయాలి. అది నీ బాధ్యత. పేపర్ మీద రాసి ఇవ్వకపోవచ్చు, కమ్యూనికేషన్ పంపించడం అనేది. ఇప్పుడు మీకు ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, చాలా మటుకి సెల్ ఫోన్లో ఉంది. మెసేజ్ పెట్టు, ఐఎమ్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్, యాజ్ సచ్ ఐఎమ్ నాట్ ఇన్ అ పొజిషన్ టు అటెండ్ టు డ్యూటీ. సో సెల్ ఫోన్ ఉన్నప్పుడు దాన్ని వాడుకోవచ్చు కదా, ప్రతి వాడి దగ్గర సెల్ ఫోన్ ఉంది కదా, మరి ఎందుకు కమ్యూనికేట్ చేయరు? అలాగే వేరే ఉన్నాయి అనాథరైజ్డ్ యాక్షన్స్. నీవు నీ పర్సనల్ అయినా కూడా, నువ్వు అప్పులు ఎక్కువ చేసినా కూడా డిపార్ట్మెంట్ ఒప్పుకోదండి, రూల్స్ ఒప్పుకో. నీ శక్తిని మించి అప్పులు చెయ్యకూడదు. నీవు అప్పులు చేసే కూడా పర్మిషన్ తీసుకొని చేయాలా, ఎందుకంటే 1/3 కంటే ఎక్కువ డిడక్షన్స్ ఉండకూడదు డిపార్ట్మెంట్లో. సో దానికి పర్మిషన్ ఇవ్వాలి, అకౌంట్స్ ఆఫీసర్ పర్మిషన్ ఇవ్వాలా. నువ్వు అప్పులు చేసినా కూడా ఆ పర్మిషన్ లేకుండా అప్పులు చేయకూడదు. సో ఈ విధంగా ఎన్ని చెప్పినా కూడా నీవు ఒక ఆఫీసర్వి అనుకో, మంచి హోదాలో ఉన్నావు, నీ కింద 10 మంది పనిచేస్తున్నారు అనుకోండి, నీవు నీ వృత్తిని నువ్వు సరిగ్గా నిర్వర్తించకపోవడం కూడా ఇండిసిప్లిన్ కిందనే వస్తుంది. చూసి ఊడుకోవడం అనేది కూడా అది తప్పు. సో ఇంకా ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా సార్?